అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఇవాళ అయితే మా అమ్మ అయితే నా కోసం చికెన్ పకోడా చేస్తుంది. ఎలా తయారు చేస్తుంది వెళ్ళి కనుక్కుందాం. ఓకే చలో. చికెన్ శుభ్రంగా కడుక్కొనేసి బౌల్లో తీసేసుకోవాలి. ఓకే ఇప్పుడు దాంట్లోకి ఏమేమి వేసుకుంటావు? ముందుగా ఏం వేసుకోవాలా? సాల్ట్ వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. అదేంటది? కార్న్ పౌడరు. ఓకే. ఇది శనగపిండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. పొడి మిరప్పొడి. చికెన్ మసాలా పౌడరు. తర్వాత చికెన్ 65. కలుపుకోవాలి. బాగా మిక్సీ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది, బాగుంటుంది కూడా తినడానికి. ఒక 15 నిమిషాల తర్వాత ఊరబెట్టుకునేసి ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాలు అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తుంది చూద్దాం మా అమ్మ. ఫస్ట్ ఆయిల్ పోసుకుంటుంది. ఓకే, ఆయిల్ అయితే బాగా హీట్ కావాలా. నూనె వేసుకున్న తర్వాత మరిగిన తర్వాత చికెన్ పీసులు ఒక్కొక్కటి వేసుకోవాలి. చికెన్ బాగా వేగింది ఎర్రగా. వావ్, చూస్తేనే నోరు ఊరుతుందమ్మా, చాలా బాగా వచ్చిందే. ఎర్ర దోరగా వేగిన తర్వాత తీసుకోవాలి. సూపర్. చాలా బాగుంది, ఎంత కలర్ బాగుంది, కలర్ఫుల్. ఎర్రగా వేగింది టేస్ట్ బాగుంటుంది. పచ్చిగా ఉండకూడదు, ఎర్రగా వేయాలి. సూపర్. పచ్చిమిర్చి తినేవాళ్ళు పచ్చిమిర్చి వేసుకోవచ్చు. పచ్చిమిర్చి బాగుంటుందా? టేస్ట్ బాగుంటుంది. ఓకే, నేను టేస్ట్ చేయలేదంట. మీరు ఎవరైనా చికెన్ పకోడాలోకి పచ్చిమిర్చి ఎవరైనా తినుంటే ఒకసారి అయితే కామెంట్ చేసాను ఫ్రెండ్స్. మా అమ్మ అయితే తినిందంట, చాలా బాగుంటుందని చెప్తుంది. మీరు కూడా ఎవరైనా తినుంటే కామెంట్ చేసేయండి. వావ్, సూపర్ సూపర్.
సూపర్ అసలు ఎట్లా చూస్తున్నారా, చూస్తేనే నోరు ఊరిపోతుంది. మా అమ్మ అప్పుడే ఆనియన్స్ కూడా రెడీ చేసింది. ఆనియన్స్ దీని మీద నిమ్మబద్ద పిండితే టేస్ట్ బాగుంటుంది. సూపర్ అసలు నోరు ఊరిపోతుంది. వేడి వేడి పకోడీ రెడీ. ఒకసారి టేస్ట్ చూసి ఎలాగుందో చెప్పు. థ్యాంక్ యూ. ఆగు టేస్ట్ చేస్తున్నా. వేడి వేడి చికెన్ పకోడీ రెడీ. హాయ్ ఫ్రెండ్స్, మీ ఇంట్లో మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూసి కామెంట్ చేయండి. ఇప్పుడైతే పకోడానే టేస్ట్ చేస్తున్నాను, ఎలా ఉందో కామెంట్ అయితే చెప్తాను. చూడండి. ఎలాగుంది? వావ్ సూపర్. నిమ్మకాయ వేసిన తర్వాత ఇంకా చాలా బాగుంది టేస్ట్ మాత్రం. మన షాపులో కన్నా మన ఇంటి దగ్గర చేసుకున్న టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. షాపులో అయితే వాళ్ళు కలర్స్ అవి వేస్తారు, ఫుడ్ కలర్స్ అవన్నీ వేస్తారు. మనమైతే న్యాచురల్గా చేసుకుంటాం కాబట్టి ఇంట్లో మాత్రం టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. అమ్మ నువ్వు కూడా ఒకసారి టేస్ట్ చేసి చెప్పమా మన ఫాలోవర్స్కి ఎలా ఉంది. సూపర్గా ఉంది. ఓకే, తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో అయితే ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చెప్పండి. తప్పకుండా అయితే మీ మెసేజ్కి నేనైతే రిప్లై ఇస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. ఓకే, టాటా, బాయ్ బాయ్, సీ యూ.